అయ్యో ఏమైంది? నడుము విరిగిపోయింది. అమ్మో, విరిగిపోయిన నడుముతో సింహాసనం మీద ఎలా కూర్చోగలను? అంత దిష్టి. దిష్టి కాదే, సృష్టి. మనకు పుట్టారు ఇద్దరు యముళ్ళు, వాళ్లే అక్కడ నూనె పోసుంటారు. ఎగతాడుగా ఉందా? ఎవరు అక్కడ నూనె పోసింది? కళ్యాణా? చిన్న చిన్న ఆశ, చిన్నదాని ఆశ, ముచ్చమంటి ఆశ. నీ ఆశ తర్వాత తెచ్చుకో. ఎక్కడ ఆగదాయి పిల్ల? వచ్చిన వెంటనే తన పని ప్రారంభించింది. అది చేసిన పని చూసారా? మెట్ల మీదంతా నూనె పోసింది. అది చూసుకోకుండా వచ్చి ఈయన జారి పడ్డారు. మీ గారాబంలో ఇలా తయారైంది. సింగపూర్ మలేషియాలో ఉండవలసిన పిల్ల కదా ఇది. ఇక్కడికి ఎందుకు రావాలి? మన ప్రాణాలు ఎందుకు తీయాలి? ఏమిట్రా నారాయణ నువ్వు చెప్పేది? అది ఇక్కడికి రాకుండా ఎక్కడికి పోతుంది? చిన్న పిల్ల కదా. ఇదేదో నేరం అన్నట్టు చెప్తున్నావే. పాపం అది తల్లి లేని పిల్ల. అందుకని అసలు ఆడపిల్ల అంటే అలా ఉండాలి. అమ్మేమో చచ్చిపోయింది. ఇది పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న మూల పడిపోయాడు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చింది. ఇకపై ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చాలే ఆపరా. తల్లి చనిపోవడానికి, తండ్రి మంచాన పడ్డానికి దీన్ని కారణం అని చెప్పకు. బాను, ఏంటత్తయ్యా? నేను చెప్పేది విను. కళ్యాణి వల్ల కష్టాలు పడుతున్నట్టుగా ఎవరు మాట్లాడకూడదు. దాన్ని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా, దాన్ని చక్కగా అలంకరించి తీసుకురా. హలో, కొంచెం ఆది నా ఇల్లు ఎక్కడ? మీరెవరు? అమ్మాయిని చూడడానికి వచ్చాం. ఓ, మా కళ్యాణమ్మ గారు చూడడానికి వచ్చారా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రాజుగారు, రాజుగారు, ఏనుకు ముందు తీసుకొచ్చావా? కళ్యాణి చూడడానికి మనుషులు వచ్చారు. అలాగా, సంతోషం. అయితే ముందు వెళ్ళి వాళ్ళు చెప్పిన ముందు తీసుకురా. అది లిస్టు కదా. అలాగే. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, లేట్ అవ్వలేదు కదా. కళ్యాణికి మదం పట్టక ముందే వచ్చారు. సంతోషం. మీరు బాగా జోకులు వేస్తారని అందరూ చెప్పారు. నేను ఎప్పుడూ జోకులు వేస్తూనే ఉంటారు. మనసారా నవ్వితే మన వ్యాధులని పారిపోతాయని అంటారు కదా, అందుకే నవ్వుతూ ఉంటారు. ఏమంటారు నేను చెప్పింది? మీ తమ్ముడే కదా, అందులో సందేహం ఉంది. చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నారు. ఈయన ఇతను కూడా నా తమ్ముడే. కుటుంబం గురించి తర్వాత అడగొచ్చు. ఇందులో మెయిన్ రోల్ ఎవరిది? ఈయన కూడా జోకులు వేస్తున్నారు. ఈయన జోకులు వేయలేం. ఈయన కూడా జోకులే. ఈయనే మెయిన్ హీరో. మేసం తిప్పడం అలా ఉంచండి. కళ్యాణితో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. ఆ విషయం గురించి ఆలోచించకండి. దాన్ని ఎలాగైనా సరే నా దారికి తెచ్చుకుంటాను. ముందు మీ గురించి చెప్పండి. ముందు కళ్యాణిని చూసిన తర్వాతే తక్కిన విషయాలు మాట్లాడుకుందాం. ఏమంటారు? కళ్యాణికి టైం బాగాలేదు. ఏమిటి? ఎవరి తలరాతను ఎవరు మార్చగలరు అని చెబుతున్నాను. వెళ్ళి కళ్యాణ్ చూపించు. రండి రండి. వీడే మదం పెట్టినట్టుగా ఉన్నాడు. ఈ విజయనగర సామ్రాజ్యం మహాలక్ష్మి ఇదే. మనోహర్, అయ్యా, వీళ్ళకి తీసుకెళ్లి కళ్యాణ్ చూపించు. అలాగయ్యా. రేయ్, మనల్ని ఎందుకురా ఇక్కడ తీసుకొచ్చారు? మహారాజు గారి కోటకి నేను అల్లుడిని కాబోతున్నానుగా, అందుకే అన్ని చూపిస్తున్నారు. రండి. రే భార్గవ, మన విషయం బయటపడిందంటే మన ఇద్దరిని చిత్తగా బాది ముక్కలు ముక్కలుగా నరికి ఈ తోటలోనే ఎక్కడైనా పాతేస్తారా? నాకు చాలా భయంగా ఉంది. నువ్వెలా ధైర్యంగా ఉన్నావు? నువ్వు భయపడకరా రాజా. ఏనుగు వైద్యం గురించి మా బామ్మ నాకు చాలా చిట్కాలు చెప్పింది. నువ్వు నన్నే ఫాలో అవ్వు. వచ్చేసారా? రండి 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 రండి. ఎంత లేటుగా వచ్చారు? దారి తప్పిపోయారమని భయపడ్డాను. మీ భవనానికి దారి తెలియపోవడం ఏంటండి? భలేవారు. రండి, లోపలికి వెళ్దాం. ఒరేయ్, ఎంత మర్యాద! వాడెవడో చెప్పింది చాలా కరెక్ట్. రాజు వచ్చాడు. తినండి. నమస్కారం. నమస్కారం. ఈ రాజభవనంలో ఎంతో ముఖ్యురాలు మా అమ్మాయి.
ఆవిడ చెప్పినట్టుగానే మేము అందరం వింటాం. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడం ఆ కాలం. ఇప్పుడు చేతులెత్తి నమస్కరిస్తే చాలు, కూర్చోండి. వీళ్ళెవరంటే కూర్చోండి. నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ, మీరు కూర్చోండి. మీరు నలుగురు ఐదుగురు వస్తాను మేము అనుకున్నాం. నలుగురు ఐదుగురు ఎందుకు, తోడుగా ఒక మనిషి ఉంటే చాలు. అది మాత్రమే కాదు, కళ్యాణి గురించి నేను చాలా విన్నాను. గుడికి వచ్చినప్పుడు 2-3 సార్లు చూశాను కూడా. ఇంతకు ముందే చూసారా? మంచిదేలేండి. కళ్యాణి కొంచెం చిలిపిగా ఉంటుంది. అయినా నా అంకుశానికి లొంగాల్సిందే కదా. అలాగా, కళ్యాణికి తగిన వాడివే. అయితే కళ్యాణి చూడొచ్చా? బేషుగా చూడొచ్చు. దానికి ముందు కాఫీ తాగుదాం. తాగుదాం. సావిత్రి, కాఫీ ఇచ్చి పంపించు. ఏదైనా అడగాలంటే అడగండి. అన్నిటికన్నా ముందు కళ్యాణి మూత్రం కొంచెం కావాలి. ఎందుకు ఆలోచిస్తారు, మేమే తీసుకుంటాం. మూత్రాన్ని చూస్తేనే జబ్బేమిటో మేము కనిపెట్టగలం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నారాయణ, విజయనగర సామ్రాజ్య ఔన్నత్యం చూసి అమ్మాయిని చూడడానికి ఇక్కడికి వచ్చాం. వచ్చిన చోటుకి మాకు దొరికిన మర్యాద చాలు. ఇదేనా ఈ కోట్ల మాకు ఇచ్చే మర్యాద? అమ్మాయిని చూడడానికి వచ్చిన మమ్మల్ని ఏను తిప్పించి అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకున్నారా? ఆ అమ్మాయిని సక్రమంగా పెంచారంటే అది కూడా లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో చాలా అనుమానంగా ఉంది. ఆ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారా? నేను కొట్టుకోవడానికి నేను అర్హులు అనుకుంటారా? ఎదవల్ల ఉన్నారు. ఏంటి పిల్లని చూసారా? సంతోషమేనా? ఎలా ఉంది? లోపల నాకిచ్చారు, అది నీకిచ్చాను, సంతోషమేనా? అసలు లోపల ఏమిచ్చారు వీళ్ళకి? ఏనుగు వైద్యం చేయడానికి వచ్చినందువల్ల మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. లేదంటే ముక్కలు ముక్కలుగా నరికేవాళ్ళం. వెళ్ళి ఏనుగు వైద్యం చేయండి. భయపడకుండా నాతో కళ్యాణికి చాలా వయసు అయినట్టుంది, కానీ కొమ్ములు లేవేంటి? అది ఆడ ఏనుగురా. ఆడ ఏనుగుకి కొమ్ములు ఉండవురా. భార్గవ, ఏనుగు పక్కనే ఉంది, జాగ్రత్త అంటున్నా. దీనికంతా నేను భయపడ్డా. వస్తే కళ్యాణి, నీ జబ్బు నయం చేయడానికి వచ్చిన డాక్టర్ నేనే. నేను పెట్టిన చెత్తంతా నువ్వు తిన్నావే అనుకో, 2-3 రోజుల్లో నీ జోడి దగ్గర జేటు పాడొచ్చు. తిను. అదరగొట్టావు. తిను తిను. చూసావరా, ఏనుగును మచ్చిక చేసుకోవాలంటే ఒక నాక్ ఉందిరా. దాన్ని మనం తెలుసుకున్నాం అనుకో, ఎటువంటి ఏనుగైనా సరే మడిచి జేబులో పెట్టేసుకోవచ్చు. అయ్యో భార్గవ, ఏమైందిరా నీకు? లేదా లే భార్గవ, ఏమైంది నీకు? పిల్ల చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఆడుకుంటుంది అనుకుంటాను. మన డబ్బు వల్లే. ఏంటయ్యా, అప్పు తీసుకుని నెలైంది, వడ్డీ రెడీ చేసావా లేదా? తీసుకొస్తానండి. ఇది మీ ఆడపడుచా? అవును. పెళ్లి చేశారా? ఇంకా లేదు. కలగానే ఉంది. ఇదిగోండి. ఎంతుంది? 2000. 2000? ఏ లెక్కది? 2% వడ్డీ అంటే ₹1,00,000కి 2000 కదా. ఓయ్, నేనేమైనా బ్యాంక్ నడుపుతున్నానా రూపాయి వడ్డీకి ఇవ్వడానికి? రూపాయి వడ్డీ బ్యాంక్ వడ్డీ, ₹2 వడ్డీ నగల వడ్డీ, ₹3 వడ్డీ వ్యాపారుల వడ్డీ, ₹4 వడ్డీ హెచ్చు వడ్డీ, ₹5 వడ్డీ అన్యాయమైన వడ్డీ, ₹6 పైన ఒక్కొక్క వడ్డీ చక్రవడ్డీ. చక్రవడ్డీకి డబ్బులు ఇవ్వడమే మా ఆనవాయితీ. తక్కిన వాళ్ళందరికీ ₹10 వడ్డీకి ఇస్తాం. నీకు ₹7. ₹7 వడ్డీయా? డబ్బు తీసుకునేటప్పుడు మీరే దేవుడు అంటారు, డబ్బు
తిరిగి అడిగితే దేవుడే లేడంటారు. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. నువ్వు రాసిచ్చిన పత్రం, నీ చెక్కు నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా మా డబ్బులు సెటిల్ చేసి నీ పత్రాలు తీసుకెళ్ళు. ఈ డబ్బు ఆ డబ్బు వాడు మా మీద కొట్టు, అప్పుడేం రోషం వస్తుందేమో. అదిగో వెళ్ళు వెళ్ళు, వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు పో. నేను కాళ్ళ మీద పడవేంట్రా నిన్ను? క్షమించమని అడిగితే చాలు పో. అడుగు. దయచేసి నన్ను క్షమించండి. జరిగిన వాటిని తలుచుకుంటే నాకే నవ్వుగా ఉంది. నేను ఈ భవనానికి ఒక ఏనుగు వైద్యుడిగానే వచ్చాను. పెళ్లి చూపులకు వచ్చానని మీరే అపార్థం చేసుకున్నారు. ముందు బయటకు పోరా. ఏనుగు వైద్యుడికి ఇంత పొగరా? విజయనగరానికి యువరాణి అయిన కళ్యాణి నిన్ను క్షమించాలా? పొరపాటున నిన్ను పెళ్ళికొడుకు అనుకున్నారు. ఇంట్లోకి ఘనంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చి మర్యాదలు చేసేటప్పుడైనా నువ్వు ఎవరు చెప్పనుచ్చుగా? అడ్డమైన వాళ్ళందరినీ పిలిచి మర్యాదలు చేయడానికి ఇదేమి ధర్మసత్రం కాదు. గౌరవమే పోయింది. నోరు ఇవే ఏంటి మీ గౌరవం? వచ్చిన వాడు ఎవడో సరిగ్గా తెలుసుకోకుండా నన్ను చూసుకోని వాడి ముందు నిలబడ్డమే మీ గౌరవమా? చాలే ఊరుకవే. ఏనుగు వైద్యం చేయడానికే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకుని రాజభోగాలు అనుభవించడానికి రాలేదు. బాగా విను. పెళ్లి జరగకుండా పళ్ళుడిపోయి ముసల్దాని అయిపోయి కృంగి కృషించిపోయి ఇక్కడే పడేడుస్తావు. ఇదే నా శాపం. 6 రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు